కడప కార్పొరేషన్ వాయిదా పడింది. ఎమ్మెల్యే మాధవి మేయర్ మధ్య కుర్చీ వార్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ వైసీపీ కార్పొరేటర్ల నిరసనలతో కార్పొరేషన్ దద్దరిల్లింది. టీడీపీ కార్పొరేటర్లను మేయర్ సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ కాపీలను ఎమ్మెల్యే మాధవి రెడ్డి చించేశారు. వైసీపీ మహిళా కార్పొరేటర్లు ఎమ్మెల్యే మాధవి మధ్య తోపులాట జరిగింది. ఇరు వర్గాల వాగ్వాదంతో కడప కార్పొరేషన్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. రెండు వర్గాల మధ్య నినాదాలు వాగ్వాదాలతో కడప కార్పొరేషన్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మహిళలకు అవమానం జరగట్లేదా? 8 సంవత్సరాల నుంచి ఇద్దరు ఎమ్మెల్యేను పైలా గుర్తుపెట్టుకున్న ఈ మేయరు ఈ రోజు ఎందుకు కుర్చీ కింద పెట్టాడు? మహిళనన్నా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచామనా అంటే ఆయన ఇల్లు అనుకుంటున్నాడా? ఇది ఒక గవర్నమెంట్ కి సంబంధించింది. ఆయన ఇల్లు అనుకుంటున్నాడా? ఆయన ఈ యొక్క కేఎంసీ కార్పొరేషన్ ని ఆయన పేరు పెట్టి రాయించుకున్నాడా? ఆయన ఇష్ట ప్రకారం కుర్చీల పైన కుర్చీల కింద దించడానికి ఆయనకు విచక్షణ అధికారం. కడప మేయర్ మహిళలను అవమానిస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే మాధవి. 8 ఏళ్ల పాటు ఇద్దరు ఎమ్మెల్యేలను పైన కూర్చోబెట్టుకున్న మేయర్ తాను మహిళను కనుక కుర్చీ కింద పెట్టారన్నారు. కడప కార్పొరేషన్ను మేయర్ తన ఇల్లు అనుకుంటున్నారని ప్రశ్నించారు మాధవి. జరగట్లేదా? 8 సంవత్సరాల నుంచి ఇద్దరు ఎమ్మెల్యేను పైలా గుర్తుపెట్టుకున్న ఈ మేయరు ఈ రోజు ఎందుకు కుర్చీ కింద పెట్టాడు? మహిళనన్నా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచామనా అంటే ఆయన ఇల్లు అనుకుంటున్నాడా? ఇది ఒక గవర్నమెంట్ కి సంబంధించింది. ఆయన ఇల్లు అనుకుంటున్నాడా? ఆయన ఈ యొక్క కేఎంసీ కార్పొరేషన్ ని ఆయన పేరు పెట్టి రాయించుకున్నాడా?